యుద్ధాన్ని ముగించేలా రష్యా యుక్రెయిన్ ముందడుగు వేస్తున్నాయి. ప్రత్యక్ష చర్చల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధమయ్యారు. ఇక ఈ ఇద్దరి భేటీ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ ఇద్దరు నేతల భేటీతో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ నెల 15న ఇస్తాంబుల్ వేదికగా ఇరు నేతలు చర్చించనున్నారు. ఈ చర్చల ద్వారా పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దీంతో రేపటి నుంచి 30 రోజుల పాటు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్న రష్యా ప్రతినిధులను కలిసేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇక మరోవైపు కీవ్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ చర్చల ద్వారా పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక రష్యా యుక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతుంది. 2022లో రష్యా యుక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి జెలెన్స్కీ పుతిన్ తో సమావేశం కావాలని పదే పదే కోరారు. కానీ పుతిన్ దీనిని తిరస్కరించారు. ట్రంప్ శాంతి ప్రతిపాదనలు, మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడంపై 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2 దేశాలు అంగీకరించాయి. చర్చల తర్వాతే శాంతి ఒప్పందంపై కీలక ప్రకటన చేయనున్నారు. 2019లో ప్యారిస్ లో జరిగిన శాంతి సమావేశంలో పుతిన్, జెలెన్స్కీ మొదటిసారిగా సమావేశమయ్యారు.